హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ విత్ శ్రీనిక. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మీషోలో తీసుకున్న కార్తీక మాసం స్పెషల్ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ అండ్ పూజా ప్రోడక్ట్స్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో, కొన్ని అయితే కొంచెం యూనిక్గా ఉండేలా కలెక్షన్ తీసుకొచ్చాను. వీడియో 1% యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. ఈ వీడియోలో చూపించే అన్ని పూజా ప్రోడక్ట్స్ లేటెస్ట్గా బాగా ట్రెండింగ్ అండ్ మీషోలో లేటెస్ట్గా లాంచ్ అయ్యాయి. చాలామంది పూజా టైంలో, స్పెషల్ పూజా టైంలో బాగా యూస్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. ముందుగా మీషోలో తీసుకున్న ఈ ప్రోడక్ట్ చూసేద్దాం. ఇదైతే మనకి బ్రాస్ క్వాలిటీలో స్టెప్ బై స్టెప్ దియాస్ అండి. సెట్ ఆఫ్ 2 వచ్చాయి. వీటిని మనం వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. స్పెషల్గా సత్యనారాయణ స్వామి వ్రతమైన, వరలక్ష్మి పూజా టైంలో అయినా, దేవీ నవరాత్రులైనా మనం ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్న దియాస్, ఇక్కడ 3 స్టెప్స్ ఉంటవి, 5 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నేను చూపించేవి 5 స్టెప్స్ దియాస్ అండి. దీని బేస్ మెటల్ మాత్రము మెటల్తో తయారు చేశారు, బేస్ మెటీరియల్. ఇంకా మనకి దియాస్లో మనము దీపం అంటే వత్తి పెట్టడానికి కూడా మనం దీన్ని ఓపెన్ చేసి అందులో దూది పెట్టి మళ్ళీ ఫిక్స్ కూడా చేయొచ్చు. చాలా బాగుంది క్వాలిటీ. వెనకాల కూడా మనము హ్యాంగ్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇంకా దీని డీటెయిల్స్ అయితే మనకి హైట్ కానీ లెంత్ కానీ 10x10 అని మెన్షన్ చేశారు. ఇలా మనకి ఫ్లవర్ దియాస్ అవైలబుల్గా ఉంటాయి. గోల్డ్ కలర్లో చాలా బాగుంది. దీన్ని క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీయే. దీపాలు మట్టుకు మనకు చాలా స్టాండర్డ్ క్వాలిటీలో ఇచ్చారు. దాని కింద ఉన్న పెటల్స్, ఈ కింద ఎల్ షేప్లో ఉన్న స్టాండ్ మాత్రం కొంచెం యావరేజ్ క్వాలిటీలోనే ఇచ్చేసారు. మనకి మీషోలో మాత్రం 1900 ప్రైస్లో అవైలబుల్ ఉంది. బయట అయితే ఇవి చాలా ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇందులో కూడా చాలా స్టెప్స్, మనకి ఎంత కావాలనుకుంటే అంత స్టెప్స్లో కూడా మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. కాకపోతే మీషోలో మాత్రం చాలా తక్కువ ప్రైస్లో అనిపించింది. నేను ఆల్రెడీ బయట కూడా చెక్ చేసుకున్నాను. స్పెషల్ పూజా టైంలోనే కాకుండా ఈ దీపావళి టైంలో కూడా మనం దీపాలతో డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం బాగా యూస్ఫుల్గా ఉంటుంది. వినాయక చవితి అప్పుడే కానీ, వరలక్ష్మి వ్రతం అప్పుడే కానీ మనం మండపంకి సైడ్కి 2 సైడ్స్కి పెట్టి ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మీషోలో తీసుకున్న వన్ మోర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. కాకపోతే అప్పుడు నేను తీసుకుంది ఫ్లవర్ షేప్ అండి. జర్మన్ సిల్వర్ క్వాలిటీలో మెటల్ బేస్తో దీన్ని ప్రిపేర్ చేశారు. ఈసారి నేను లోటస్ షేప్తో తీసుకున్నాను. ప్రీవియస్గా తీసుకున్న ఫ్లవర్ షేప్ కూడా చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది దాని కోడ్ కూడా అడిగారు, కాకపోతే అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఈసారి మళ్ళీ రీస్టాక్ చేశారు. కాకపోతే లోటస్ షేప్, ఈ షేప్ ఇంకా సూపర్గా ఉంది. దీనికి కింద కూడా మనకి 3 స్టాండ్స్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి దీన్ని డెకరేట్ చేసుకోవడానికి 108 గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. సైట్లో అయితే మనకి సిల్వర్ ప్లేటెడ్ లోటస్ డిజైన్ 108 ఫ్లవర్ స్టాండ్ అని మెన్షన్ చేశారు. దీన్ని ఇలా మనం సేఫ్గా బబుల్ వ్రాపింగ్తో పెట్టుకుంటే డ్యామేజ్ అవ్వకుండా, గీతలు పడకుండా ఉంటుంది. పూజ అన్నీ అయిపోయాక బబుల్ వ్రాప్ జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కవర్తో చుట్టుకుంటే ఇంకా అసలు బ్లాక్ అవ్వదు. దీన్ని మనం వాష్ కూడా చేయొచ్చు. అలానే స్క్రబ్తో చేయకుండా జస్ట్ నార్మల్ వాష్ అయితే చేయొచ్చు. లేదంటే టిష్యూ పేపర్తో రబ్ చేసినా కానీ కుంకుమ, పసుపు అలాంటివి పడితే మాత్రం మరకలు పోతాయి. నేనైతే యూస్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇది మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. చూస్తున్నారు కదా, దాని మీద పద్మంతో కూడా మనకి డిజైన్ చేస్తారు. దీనిపైన మనకి 108 హోల్స్ ఇచ్చారు. వెనకాల స్క్రూ సిస్టమ్, మనకి నట్టు ఉంటుంది కదా, ఈ స్టాండ్స్తో మనం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. వాడినప్పుడు మాత్రమే మనం ఈ స్టాండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ గోల్డ్ కలర్ చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. స్పెషల్ పూజా టైంలో, ఎస్పెషల్గా వరలక్ష్మి వ్రతం టైంలో కానీ, ఇంకా 108 ఫ్లవర్స్తో ఎప్పుడే కానీ, స్పెషల్ అకేషన్స్ ఏది ఉన్నా సరే, దివాళీ కానీ, దీపావళి టైంలో, లక్ష్మీదేవి పూజా టైంలో కానీ ఈ స్టాండ్ పెట్టి 108 ఫ్లవర్స్తో ఈజీగా మనం పూజ చేసుకోవచ్చు. దీని హైట్ అయితే 12 ఇంచెస్ హైట్ అని మెన్షన్ చేశారు. నేను పర్చేస్ చేసినప్పుడు మనకి సేల్ ఉండింది, అందుకే నాకు 1260 రూపీస్ ప్రైస్ పడింది. ప్రజెంట్ దీని ప్రైస్ మాత్రం 1405 రూపీస్ ఉంది. ఇదే మనకి మోడల్లో చెక్కవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే వాటిని వాష్ చేస్తే పాడైపోతాయి. మీషోలో 480 రూపీస్ ప్రైస్లో ఉన్నాయి. కాకపోతే ఇది జర్మన్ సిల్వర్ క్వాలిటీలో 1 టైం ఇన్వెస్ట్మెంట్ లాగా చాలా బాగా అనిపించింది. అస్సలు డ్యామేజ్ అవ్వడం అంటూ ఏమీ లేదు. కొంచెం సేఫ్గా పెట్టుకుంటే చాలు. అండ్ రాయల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వెండిది కొనడానికి బడ్జెట్లో లేదు అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఇలా మనకి ఫ్లవర్స్
పైన ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. హోల్స్ అయితే పెద్దగానే ఇచ్చారు. ఈ ఫ్లవర్స్‌కే కాకుండా మన ఇంట్లో ఇంకెలాంటి ఫ్లవర్స్ ఉన్నా సరే, రియల్ ఫ్లవర్స్ ఉన్నా సరే వాటితోటి కూడా మనం అర్చన చేసుకోవచ్చు. అష్టోత్తర నామావళి చదువుతున్నప్పుడు మనం ఎన్ని నామాలు చదువుతున్నామో కన్ఫ్యూజన్ అయితే లేకుండా 108 కంప్లీట్ అయ్యాయి అని మనకి ఎలా అర్థమవుతుందంటే ఈ ఫ్లవర్స్ అన్నీ వీటి మీద ఫిక్స్ చేసామంటే 108 ఉంటుంది కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఈ పద్మం అనేది ఉంది కదా, లోటస్ ఫ్లవర్ మిడిల్లో, దానిపైన మన లక్ష్మీదేవి ప్రతిమని కానీ మనం ఏ పూజ చేస్తే ఆ దేవుని ప్రతిమని పెట్టుకొని అర్చించుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే చాలామంది అడిగారు. సో ఈసారి స్టాక్ అయింది, రీస్టాక్ వచ్చేసింది కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ కార్తీక మాసంలో అయితే రీసెంట్గా పోస్ట్ చేసిన త్రిదళాలు కూడా చాలా బాగా అనిపించాయి. మనము ఈ స్పెషల్ పూజా టైంలో సిల్వర్ కొనలేని వాళ్ళకి ఇవైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇంకా మీషోలో తీసుకున్న కుంకుమ బాక్స్ అయితే కుంకుమ భరణి అంటారు, సింధూరం డబ్బా అంటారు. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే చాలామందికి సిల్వర్ కుంకుమ పెట్టి కొనుక్కోవాలి, మనము పిలుపులకి అంటే మన పేరెంటాలు ఉన్నప్పుడు అందరి ఇంటికి వెళ్ళి పెట్టడానికి కొంచెం చూడడానికి చాలా బాగున్న కుంకుమ భరణి చాలామంది కావాలి అని సజెస్ట్ చేశారు. సో అందుకని ఈసారి నేను ఈ గోల్డ్ కోటెడ్లో ఉన్న ఈ కుంకుమ భరణి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. దీని హైట్ కానీ సైజ్ కానీ టూ గుడ్. ఇది అయితే మనకి బ్రాస్ మెటల్తో ప్రిపేర్ చేశారు. ఇలా హుక్స్తో ఫిక్స్ చేస్తే సరిపోతుంది. మనకి పైన లక్ష్మీదేవి ప్రతిమ అలాగే కుందన్స్తో డిజైన్ చేశారు, పైన క్యాప్ అండ్ కింద బేస్ కూడా. దీని ప్రైస్ 1120 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఇవైతే మనకి ఈ ఫస్ట్ చూపించిన 3 ప్రోడక్ట్స్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అండ్ వీటి ప్రైసెస్ మీరు ఆఫ్లైన్లో చెక్ చేసుకున్నా సరే, లోటస్ స్టాండ్ కానీ 5 స్టెప్స్ దియా సెట్ కానీ మనకైతే బయట ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. మీషోలో అయితే నాకు తక్కువ ప్రైస్ అనిపించింది. కుంకుమ భరణి అయితే నేను చెక్ చేయలేదు, డైరెక్ట్గా మీషోలోనే తీసుకున్నాను. యాజ్ పర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆ బడ్జెట్లో మాకు పెట్టగలం అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. సిల్వర్ అయితే బ్లాక్ అవుతాయని చెప్పి నేను గోల్డ్ కోటెడ్ కుంకుమ భరణి అయితే తీసుకున్నాను. ఇంకా తక్కువ బడ్జెట్లో ఈసారి నేను అమ్మవారికి కానీ లక్ష్మీదేవికి కానీ అర్చించుకోవడానికి 108 బ్యాంగిల్స్, స్మాల్ బ్యాంగిల్స్ అంటారు కదా, ఈసారి ప్యాక్ ఆఫ్ 3 తీసుకున్నాను. నాకు 125 రూపీస్లోనే వచ్చాయి. చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ 3 బేసిక్ కలర్సే తీసుకున్నాను. అన్నీ కూడా 108 వచ్చాయి. యాక్చువల్ అయితే 108 అంటే వీళ్ళు నేను కౌంట్ చేశాను 115 అలా ఎక్కువనే పంపించారు. ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే నేను చెక్ చేశాను. అందులో అయితే నాకు ఒక బ్యాంగిల్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అప్పటికి వాళ్ళైతే ప్యాక్ అయితే బాగానే చేస్తారు, ఇలా మాలలాగా కట్టించారు. మన ఇంట్లో ఉన్న ఫోటోలకు కూడా మనం నార్మల్గా బ్యాంగిల్స్ని మాలలాగా కట్టి కూడా ఎప్పటికీ పర్మనెంట్గా కూడా చాలామంది గాజుల మాల అయితే వేస్తారు. వరలక్ష్మి పూజ టైంలో కూడా ఇలాంటి మాల యూస్ఫుల్గా ఉంటుంది. దేవీ నవరాత్రులు పూజ చేసుకున్న, వారాహి నవరాత్రులు చేసుకున్న, ఇలా లక్ష్మీదేవి పూజలు చేసుకున్న బాగా యూస్ఫుల్గా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అనిపించింది, ఇంకా అందుకే తీసుకున్నాను. గాజులు అయితే కొంచెం క్వాలిటీ లో క్వాలిటీ అనిపించింది, కానీ దీని ప్రైస్ని చూస్తే మాత్రం ఓకే అనిపించింది. నేను బయట కూడా బ్యాంగిల్స్ చెక్ చేశాను, అన్నీ కూడా ఇట్లా నీట్గానైతే లేవు. బయట 108 బ్యాంగిల్స్ తీసుకోవాలని స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా చెక్ చేశాను. బ్యాంగిల్స్ అయితే ఎక్కడ కానీ ఇలానే ఉంటున్నాయి, క్వాలిటీ అయితే యావరేజ్గానే అనిపించింది. కార్తీక మాసంలో తులసిదేవి కళ్యాణం కానీ క్షీరాబ్ద ద్వాదశి పూజ చేసుకునేటప్పుడు ఇలా 108 బ్యాంగిల్స్ బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో మీకు 1% యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, అండ్ మీకు ఈ వీడియో 1% యూస్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. మీకోసం ఎంత టైం ఇన్వెస్ట్ చేసి చేస్తున్నాము, మా ఎఫర్ట్స్కి కొంచెం మీరు రికగ్నైజ్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే మనం ఎక్కువగా దివాళీ, కార్తీక పౌర్ణమిలో మనం ఇంటిని అయితే అందంగా డెకరేట్ చేసుకోవడానికి, అది కూడా లైట్స్తో డెకరేట్ చేసుకోవడానికి చాలా ఇష్టపడతాం. అందుకే ఈసారి బాల్కనీలో హ్యాంగింగ్ చేసుకోవడానికి కానీ మన డాబా పైన హ్యాంగింగ్ చేసుకోవడానికి కానీ స్టార్ లైట్స్ తీసుకున్నాను. 5+5 అంటే ఇక్కడ స్మాల్ స్టార్స్ 5, బిగ్ స్టార్స్ 5, టోటల్ 10 స్టార్స్ హ్యాంగింగ్తో మనకి ఇది ఈ లైటింగ్ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది. అయితే మనకి 3.5 మీటర్లతో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి లైట్ మోడ్స్ డిఫరెంట్గా వచ్చేస్తాయి. ఇక్కడైతే మనకి చాలా రాశారు, 3 మోడ్స్ అయితే వచ్చాయి. నేనైతే దీన్ని ఆన్ చేసి కూడా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. మనం దీన్ని బాల్కనీలోనే కాకుండా మన ఇంటి ముందు డెకరేట్ చేసుకోవడానికి కానీ, సత్యనారాయణ పీఠ డెకరేట్ చేసుకోవడానికి కానీ, స్పెషల్ అకేషన్స్ ఏమున్నా, ఈవెన్ బర్త్డే పార్టీస్ టైంలో కానీ, క్రిస్మస్ టైంలో కానీ
కర్టెన్స్ దగ్గర కానీ డెకరేట్ చేసుకోవడానికి హ్యాంగింగ్ పర్పస్లో బాగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ నాకు సెట్ ఆఫ్ 2 వచ్చేసాయి ఒకటే దాంట్లో. ఈ ప్యాక్ ఆఫ్ 2 అయితే నాకు 430 రూపీస్లో వచ్చేసాయి. మనకు టోటల్ 20 స్టార్ లైట్స్, 138 ఎల్ఈడి విండో లైట్స్ అయితే వచ్చేసాయి. ఇందులో మనకి 8 ఫ్లాషింగ్ మోడ్స్ ఉంటాయి. మనం దీన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ లైట్ మోడ్స్ మూవ్మెంట్ అనేది డిఫరెంట్గా మూవ్ అవుతుంది. ఇవైతే మనకి వాటర్ ప్రూఫ్ అయితే కాదండి, కాబట్టి సేఫ్గానే వాడుకోవాలి. అంటే రెయిన్ టైంలో మనం వీటిని మళ్ళీ తీసేయాల్సి ఉంటుంది, అదొక్కసారి గమనించండి. బాల్కనీలో అయితే హ్యాంగింగ్ టైప్లో కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షను. ఎవరికైనా హ్యాంగింగ్ అనే కాకుండా పార్టీ టైంలో కానీ బర్త్డే ఈవెంట్స్ టైంలో కానీ డెకరేట్ చేసుకోవడానికి అయితే బాగా యూస్ఫుల్గా అనిపించింది నాకు. అండ్ ఈసారి ఇది వాటర్ ప్రూఫ్లో తీసుకున్నాను, రోప్ లైట్ టైప్లో వచ్చింది. ఈ రోప్ అయితే మనకి ఆల్మోస్ట్ 21 మీటర్స్ ఉంటుంది. సో మనము డాబా టైంలో డాబా లేకపోతే ఎలాంటి ఇల్లు అయినా సరే హ్యాంగింగ్ చెయ్యాలి, హ్యాంగింగ్ టైప్లో కావాలి లైట్స్ అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనం అస్తమానం తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో నేను వామ్ వైట్ కలర్ తీసుకున్నాను. మనకి 9 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ఈ 21 మీటర్ రోప్ లైట్కి అయితే నాకు 428 రూపీస్లో వచ్చేసింది. ఈ రోప్ని మనం దేనికైనా అంటే పోల్స్కి కూడా మనము చుట్టచ్చు. మన ఇంట్లో వాల్ పార్టీషన్కి కానీ, టీవీ దగ్గర డెకరేషన్ పర్పస్గా కానీ, సత్యనారాయణ పీఠకి కానీ దేనికంటే దానికి మనకు నచ్చిన దానికి డెకరేట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వినాయక మండపానికి కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్తో 5 డిఫరెంట్ టైప్ మోడ్స్తో మనకి ఈ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. నేను ఇది ఆన్ చేశాక ఎలాంటి మోడ్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. 5 డిఫరెంట్ ఫ్లాషింగ్ మోడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా దాని మీద మనకి రాసి మెన్షన్ చేశారు. ఇవైతే మనకి ఈ కార్తీక మాసంలో బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అనిపించింది. దివాళీ టైంలోనే కాకుండా మనకి ఎలాంటి ఫెస్టివల్ టైంలో అయినా డెకర్ చేసుకోవడానికి ఈ రోప్ లైట్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే మనం ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ యూస్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇదైతే మీరు చూస్తున్నారు కదా, ప్రెస్ చేసినప్పుడు దాని లైట్ మోడ్స్, ఫ్లాషింగ్ మోడ్స్ మారుతూ ఉన్నాయి. ఇందాక తీసుకున్నట్టుగానే స్టార్ లైట్స్ ఇంకో ప్యాటర్న్లో తీసుకున్నాను. ఇందాకటి ప్యాక్లో 1+1 మనకి 430 రూపీస్లో వచ్చేసాయి కదా. ఇక్కడైతే నేను ఓన్లీ 10 స్టార్ లైట్సే వామ్ వైట్లో తీసుకున్నాను. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఏమీ లేవు. ఇందులో ఉన్న స్టార్స్ ఇందాక చూపించిన స్టార్స్లో లైట్స్ అయితే మనకి డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని కూడా మనం డెకరేషన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఇవైతే మనకి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్. ఇందాకటివి వాటర్ ప్రూఫ్ కాదు స్టార్ లైట్స్. ఇందులో మనకి 3.5 మీటర్స్లో 12 వోల్ట్స్తో మనకి కరెంట్ 12 వోల్ట్స్ కెపాసిటీతో ఈ స్టార్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం రెయిన్ టైంలో కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా వీటిని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 5+5 అంటే స్మాల్ స్టార్స్ 5, బిగ్ స్టార్స్ 5 కలిపి మనకి 10 స్టార్ లైట్స్ నాకు 306 రూపీస్లోనే వచ్చేసాయి. వాటర్ ప్రూఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇది సజెస్ట్ చేసుకోవచ్చు, అంటే ఇది తీసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కాదు డబుల్, అందులో 1+1 మొత్తం 20 స్టార్ లైట్స్ వస్తున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వస్తుంది. వాటర్ ప్రూఫ్ లేకపోయినా సరే కొంచెం జాగ్రత్తగా వాడుకుంటాం అనుకున్న వాళ్ళు అది తీసుకోవచ్చు. ఇందాక దాంట్లో చూసిన స్మాల్ స్టార్ షేప్, ఇక్కడ ఉన్న స్టార్ షేప్ డిఫరెంట్గా ఉంది. ఇది ఒక్కసారి అయితే గమనించండి. ఇది కూడా ఆన్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఓపెన్ చేశాను. కాకపోతే ఇది ఓపెన్ చేశాక నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటి వీళ్ళు ప్లగ్ పిన్ ఇవ్వలేదేమో, ఇంకా ఎలా ఓపెన్ చేస్తాను అని ఆలోచించా. ఇంకా దీన్ని రిటర్న్ పెట్టేద్దాం అనుకొని లోపల పెడుతున్నప్పుడు నాకు ఇంకో సైడ్ ప్లగ్ అయితే కనిపించింది. మరి ఇంకో సైడ్ అది ఎలా ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. మేబీ ఎక్స్టెన్షన్ బాక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంకో సైడ్ కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇచ్చారేమో. 2 సైడ్స్ మనకి ప్లగ్గిన్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫ్లాషింగ్ మోడ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఆన్ చేసాకైతే లైట్స్ అయితే ఇలా ఉంటుంది. హ్యాంగ్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇంకా హ్యాంగింగ్ చేయాలంటే దానికి తగ్గట్టుగా సెట్టింగ్స్ అయితే కావాలి. అందుకే ఇలా డైరెక్ట్గా ఆన్ చేసి అయితే చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ వీడియోస్ కావాలనుకున్నా కానీ మన ఛానల్లో కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తే వాటి వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈసారి నేను ఈ సెన్సార్, వాటర్ సెన్సార్ దియాస్ అంటారు కదా, ఇవి తీసుకున్నాను.
ఇవైతే నేను అసలు నమ్మను. అంటే కొంచెం వాటర్ పోసాక మళ్ళీ అవి వర్క్ అవ్వవని నేను అదే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. సో, నాకున్న డౌట్ కూడా పోవాలి. అలాగే నాలాగే ఇంకెవరికైనా అలాంటి ఆలోచన ఉంటే పోవాలని చెప్పి వాటర్ కూడా పోసి వాటర్ రిమూవ్ చేసి కూడా చూపించాను ఈ వీడియోలో. ప్యాక్ ఆఫ్ 12+12 24 దియాస్ అయితే వచ్చాయి నాకిక్కడ. తీసుకున్నప్పుడు వీటి ప్రైస్ 285 రూపీస్ ప్రైస్ ఉండింది. ఇప్పుడైతే ప్రైస్ డౌన్ అయింది. 260 రూపీస్లోనే మనకి 24 దియాస్ అయితే వచ్చేస్తున్నాయి. క్వాలిటీ కానీ సైజ్ కానీ టూ గుడ్ అనే చెప్పొచ్చు. ఇంకా గాలికి కానీ బాల్కనీలో కానీ మనము ఇంటి ముందర కానీ పెట్టినప్పుడు నార్మల్గా నూనె దీపం పెడితే అవి అస్సలు ఉండవు. గాలికైతే త్వరగా కొండెక్కుతాయి కదా. తులసి కోట దగ్గర డెకరేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఫ్లవర్స్తో మనం రంగోలి వేసినప్పుడు డెకరేట్ చేయాలనుకున్నా చాలా ఈజీగా త్వరగా డెకరేట్ చేసుకోవడానికి ఈ సెన్సార్ దియాస్ అయితే యూస్ఫుల్గా ఉంటాయి. ఈవెన్ కిడ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి దీపాలు కావాలనుకున్నా ఇలాంటి దియాస్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా మీషోలో తీసుకున్న వన్ మోర్ దియా సెట్ చూసేద్దాం. మనం డైలీ రెగ్యులర్గా దేవుని దగ్గర దీపం పెట్టడానికి వెండివి కొనుక్కోలేము, లేకపోతే వాటిని మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఈ జర్మన్ సిల్వర్ క్వాలిటీలో ఉన్న దియాస్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటాయి. వీటి సైజు చాలా బాగుంది అండ్ వీటి బరువు కూడా చాలా హెవీగా ఉంది. వీటిని ఈవెన్ మంగళహారతిలో కూడా మనము పెట్టుకొని మంగళహారతిలో పెట్టుకోవడానికి కూడా మనకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 4 ఇంచెస్ హైట్తో 350 చేంజ్లోనే నాకు ఈ దియాస్ అయితే వచ్చాయి. వీటిని ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ పికాక్ని మనము రొటేట్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. మనకి ఇందులో 5 వత్తులు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. వీటిని మనం ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది ఓపెన్ చేశాక. జర్మన్ సిల్వర్ క్వాలిటీలో వీటిని గిఫ్టింగ్ పర్పస్లో కూడా మనకి ఎవరికైనా అకేషన్స్ ఉంటే గిఫ్టింగ్ పర్పస్లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో చూపించే ప్రతి ప్రోడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.